నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సొంత పిల్లలు వర్సెస్ దత్తత పిల్లలు, వారి హక్కులు ఏంటి? సో మిత్రులారా, సొంత పిల్లలు అనంటే ఒక తల్లి తండ్రికి రక్తం పంచుకొని పుట్టిన పిల్లలను సొంత పిల్లలు అని పిలుస్తుంటాము. కూతురైనా కొడుకైనా ఆస్తుల విషయంలో చట్ట ప్రకారంగా వారు వారసులు అవుతారు. ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు సంపాదించిన ఆస్తులు ఆ తల్లిదండ్రులకే పరిపూర్ణమైన హక్కులు ఉంటాయి. కాబట్టి ఆ జన్మనిచ్చిన పిల్లలకు కూడా ఆ హక్కులు సంక్రమించబడవు తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలం. ఒకవేళ ఆ తల్లిదండ్రులకు ఆస్తులు కనుక వారసత్వంగా వచ్చి ఉంటే ఆటోమేటిక్గా చట్ట ప్రకారంగా హిందూ వారసత్వపు చట్టం 1956 ప్రకారంగా వీరికి జన్మించిన కొడుకు కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాటా పొందే హక్కు ఉంటుంది. ఇది చట్టం చాలా సంక్లిప్తంగా వివరణ ఇస్తుంది. సో ఇది సొంత పిల్లలకు సంబంధించిన అంశము. ఇక దత్తత పిల్లలు అనంటే మన దేశంలో హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగా అడాప్షన్ అనంటే సంతానము కలగని దంపతులు ఎవరైనా సరే 15 సంవత్సరాల లోపు పిల్లలను దత్తతగా తీసుకోవచ్చు. ఈ దత్తతగా తీసుకున్న పిల్లలకు ఎవరైతే తీసుకున్నారో ఆ తల్లిదండ్రుల వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఈ పిల్లలకు వచ్చేస్తుంది. ఈ పిల్లలు దత్తత వచ్చేసిన తర్వాత సొంత తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారితో చట్టబద్ధమైనటువంటి బంధం ఏదైతే ఉందో అది తెగిపోతుంది. అంటే తిరిగి జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కోరే హక్కు ఈ అడాప్షన్గా వచ్చిన పిల్లలకు ఉండదు. మరి అడాప్షన్ అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాలా అనంటే చట్ట ప్రకారంగా ఇది 100% రిజిస్ట్రేషన్ కావాలని నిబంధన లేదు. 15 సంవత్సరాల లోపు ఉండి ఒక హోమం అనే ఒక కార్యక్రమం హిందూ సాంప్రదాయం ప్రకారంగా నిర్వహించుకొని ఆ పిల్లలను అడాప్షన్ తీసుకుంటే వారికి హక్కులు వచ్చేస్తాయి. ఈ అడాప్షన్గా వచ్చిన పిల్లల వయసు మాత్రం ఖచ్చితంగా 15 సంవత్సరాల లోపే ఉండాలి. ఈ అడాప్షన్ పిల్లల మీద అడాప్షన్గా తెచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృద్ధులయ్యాక మెయింటెనెన్స్ కోరుతూ వారి మీద కేసు కూడా ఫైల్ చేయవచ్చు.